ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలిద్దాం. సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, అనుకూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, పూజించవలసినటువంటి దైవం ఏమిటి, పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ పంచమి, మధ్యాహ్నం 12:17 వరకు ఉంది. నక్షత్రం మఖ, ఉదయం 7:15 వరకు. అనంతరం నక్షత్రం పుబ్బ. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈ సంవత్సరం గ్రహ సంచారం తెలుసుకుందాం. బృహస్పతి సంచారం ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషరాశిలో కొనసాగుతుంది. అనంతరం మే 1 నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అప్పుడే నర్మదా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఆ సంవత్సరం అంతా కూడా కొనసాగుతుంది. ఇక శని సంచారం మరొక ముఖ్యమైనటువంటి గ్రహం ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే కొనసాగుతుంది. రాహు సంచారం మీన క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో కొనసాగుతాయి. ఇప్పుడు ఈ గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. సంవత్సరం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం 30 ఏప్రిల్ 2024 వరకు ప్రతికూలంగా ఉంది. ఆ తర్వాత ద్వితీయ స్థానంలో ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. శుభకార్య నిర్వహణలో సమర్థవంతమైనటువంటి విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. సంకోచాలు, సందేహాలు నివృత్తి కాబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శని సంచారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలం. లాభస్థితిలో శని అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఇంచుమించుగా బృహస్పతి బలం, శని బలం కలిగి ఉండడంతో మీకు సమర్థత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ పరిస్థితి మెరుగవుతుంది. నూతన వస్తు ప్రాప్తి, గృహప్రాప్తి వంటివి కూడా చేకూరుతాయి. యోచించగా ఈ సంవత్సరం 2024 మేషరాశి వారికి అత్యుత్తమ ఫలితాలు కలిగిస్తుంది. దీనికి తోడు దశ అంతర్దశలు కూడా బాగా కలిసి వచ్చినట్టయితే ఉత్తమ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. దశ అంతర్దశ బాగోలేనప్పుడు సామాన్య పరిస్థితులు, అలాగే సంతృప్తికర సంఘటనలు కూడా పొందగలుగుతారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల గ్రహాలు శని, కేతువు, మే 1 తర్వాత బృహస్పతి. ప్రతికూల గ్రహాలు రాహువు, శుక్రుడు. ఈ సంవత్సరం మేషరాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఓం దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనప్పుడల్లా కూడా శ్రద్ధతో పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలత కనుమరుగవుతుంది, విజయాలు సాధ్యపడతాయి. సంవత్సరం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ సంవత్సరం మీకు ప్రతికూలంగా ఉంటుంది. వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ శుభవ్యయం కాబట్టి సంతోషకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా పొందగలుగుతారు. రాహు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలం. కేతు సంచారం ద్వారా ఆకస్మిక సమస్యలు కుటుంబ పరంగా చేకూరుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శని సంచారం ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహు సంచారం ద్వారా ఆకస్మిక విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాల ద్వారా బలాన్ని పొందగలుగుతారు. సంతోష వార్తలు ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై తహతహ పెరుగుతుంది. ఆకస్మిక విజయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. మహిళలకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి.
నూతన కార్యక్రమాలు, పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. యోచించగా ఈ సంవత్సరం 2024 వృషభ రాశి వారికి ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అయితే గట్టి కృషి, పట్టుదల ప్రతి కార్యంలోనూ కూడా తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. ఈ సంవత్సరం వృషభ రాశి వారి అనుకూల గ్రహాలు రాహువు, కేతువు, ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని, బుధుడు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అని స్మరించడం ద్వారా, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. రెండు 2024 సంవత్సరం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఏప్రిల్ 30 వరకు కూడా అత్యంత అనుకూలంగా ఉంది. తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా వ్యయస్థితి ఏర్పడుతుంది కాబట్టి వ్యయం కూడా పెరుగుతుంది. శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. రాహు సంచారం కూడా ఈ సంవత్సరం మీకంతా అనుకూలం. ఆకస్మిక విజయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ముఖ్యంగా అనుకూలత పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. కేతు సంచారం అర్ధాష్టమ కేతువుగా ప్రతికూలతని పెంచుతుంది. ఆకస్మిక చిరాకుల్ని కూడా కలిగిస్తుంది. శుక్ర సంచారం, బుధ సంచారం కొన్ని మాసాల్లో అధిక ఒత్తిళ్ల నుంచి దూరం చేస్తుంది. శని యొక్క సంచారం సామాన్యం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి సులభతరమవుతాయి. అయితే గట్టి పట్టుదల తప్పనిసరి. యోచించగా 2024 సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలతని కలిగిస్తుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగించడం ద్వారా సమస్యల్ని అధిగమించి విజయాలు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారి అనుకూల గ్రహాలు కేతువు, రవి. ప్రతికూల గ్రహాలు కుజుడు, శని. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా దర్శించటం, పూజించటం శ్రేయస్కరం. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మానసికంగా కూడా పఠించడం శ్రేయస్కరం, విజయాలని కలిగిస్తుంది. రెండు 2024 సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఏప్రిల్ 30 వరకు కూడా ప్రతికూలంగా ఉంది. తర్వాత లాభస్థితిలో అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి సంతోష వార్తలు ప్రారంభమవుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశాజనకంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పనులు కొనసాగుతాయి. శని యొక్క ప్రభావం అత్యంత ప్రతికూలంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని ప్రభావం ద్వారా అధిక ఒత్తిళ్లు చేకూరుతాయి. ఆర్థిక పరంగా బలహీనపడతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషితో మాత్రమే విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేకూరుతాయి. మహిళలకు ఏప్రిల్ 30 వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తర్వాత శుభకార్య నిర్వహణలు ప్రారంభమవుతాయి కాబట్టి మానసిక బలం పెరుగుతుంది. సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎదుర్కోగలుగుతారు. యోచించగా ఈ సంవత్సరం 2024 కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో అభివృద్ధి, ఒక విషయంలో అసంతృప్తి కొనసాగుతాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి అనుకూల గ్రహాలు శుక్రుడు, బుధుడు, కేతువు. మే 1 నుంచి బృహస్పతి కూడా. ప్రతికూల గ్రహాలు శని, రాహువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈశ్వరారాధన ఈ సంవత్సరం అంతా కూడా ఉపకరిస్తుంది. ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని స్మరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొని మంచి విజయాలు సాధించగలుగుతారు. రెండు 2024 సంవత్సరం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంది. మే 1వ తారీఖు తర్వాత ప్రతికూలంగా మారుతోంది రాజ్యస్థితిలో. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో ఏర్పడినటువంటి వేగవంతమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. శని యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. రాహు సంచారం ప్రతికూలతని పెంచుతుంది. కేతు సంచారం ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏప్రిల్ లోపులో నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, శ్రేయస్కరం.
ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. అదృష్ట సంఘటనలు విద్యాపరంగా కూడా ఆహ్వానించగలుగుతారు. యోచించగా 2024 సంవత్సరం సింహరాశి వారికి మొదటి భాగంలో అత్యంత అనుకూల ఫలితాలు కలిగే యోగ్యత సూచిస్తోంది. తదుపరి భాగం కొంత మిశ్రమంగా కొనసాగుతుంది. కాబట్టి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుని శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంపూర్ణ విజయాలు ఈ సంవత్సరం సాధించగలుగుతారు. ఈ సంవత్సరం సింహరాశి వారి అనుకూల గ్రహాలు బృహస్పతి, బుధుడు, ప్రతికూల గ్రహాలు శని, కేతువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి గణపతి ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఓం గం గణపతియే నమః అనేటువంటి స్మరణ బాగా కలిసి వస్తుంది. విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు ఎదుర్కొని సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. 2024 సంవత్సరం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం మే 30 వరకు కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది. అష్టమ బృహస్పతి కారణంగా ఎన్నో రకాల కార్యక్రమాలు ఆగిపోతుంటాయి. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతను కూడా కలిగిస్తాయి. అయితే మే 1వ తారీఖు తర్వాత బృహస్పతి సంచారం వృషభ రాశిలోకి రావటంతో ఇది మీకు అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. భాగ్యస్థితిలో బృహస్పతి మే తర్వాత ఉండడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విజయాలకి దారితీస్తాయి. శని యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో మీకు అత్యంత అనుకూలం. మే తర్వాత నుంచి మీకు పట్టింది బంగారం అన్న రీతిలో విజయాలు చేకూరుతాయి. సంతోష వార్తలు అన్ని రంగాల వరకు చేకూరుతాయి. యోచించగా 2024 సంవత్సరం కన్యారాశి వారికి అత్యంత అనుకూలతని అంతిమంగా ప్రసాదిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి ఉత్తమ విషయాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సంవత్సరం కన్యారాశి వారి అనుకూల గ్రహాలు శని, బృహస్పతి, ప్రతికూల గ్రహాలు కేతువు, రాహువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఓం లలితా దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రెండు 2024 సంవత్సరం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంది. తర్వాత అష్టమ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి ఏ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఏప్రిల్ 30వ తారీఖు లోపు నిర్ణయాలు తీసుకుని సంకల్పాలు చేసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. శని యొక్క సంచారం పంచమ స్థానంలో ప్రతికూలతని కలిగిస్తుంది. పిల్లల విషయంలో మొండి వైఖరి ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల ప్రభావం రాహు యొక్క స్థితి ద్వారా అప్పుడప్పుడు ఏర్పడినప్పటికీ మానసిక క్లేశాలు కూడా మే తర్వాత జటిలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో సినీ రంగం వారు మే తర్వాత నుంచి జాగ్రత్తతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. యోచించగా 2024 సంవత్సరం తులారాశి వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి ఓర్పు, సహనంతో కార్యక్రమాలు చేపట్టాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేసుకోవాలి. ఈ సంవత్సరం తులారాశి వారి అనుకూల గ్రహాలు రాహువు, రవి. ప్రతికూల గ్రహాలు శని, మే తర్వాత బృహస్పతి. ఈ సంవత్సరం ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం శ్రేయస్కరం. ఓం గురవే దక్షిణామూర్తియే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఈ గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని మంచి విజయాలు సాధించగలుగుతారు. 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా ప్రతికూలంగా ఉంది. మే 1వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి బృహస్పతి సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. సత్సంబంధాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పటాపంచలవుతాయి. శని యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు అర్ధాష్టమ శని శ్రమని కలిగిస్తుంది. చాంచల్యాన్ని పెంచుతుంది. అయినప్పటికీ బృహస్పతి బలం ఉండటం వల్ల
మే తర్వాత నుంచి పరిస్థితులు చక్కబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు క్రమక్రమంగా ప్రదర్శించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మే తర్వాత అన్ని రంగాల వారికి ఇంపుని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి సామర్థ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. యోచించగా 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి అంతిమంగా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రావీణ్యత, నైపుణ్యం, నేర్పరితనం పెరుగుతాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అనుకూల గ్రహాలు కుజుడు, కేతువు, బృహస్పతి మే 1వ తారీఖు తర్వాత నుంచి అనుకూలతని కలిగిస్తుంది. ప్రతికూల గ్రహాలు శని, బుధుడు, రాహువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మానసికంగా స్మరించడం శ్రేయస్కరం. రెండు 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం బృహస్పతి సంచారం ఏప్రిల్ 30 వరకు కూడా అత్యంత అనుకూలంగా ఉంది. పంచమ స్థితిలో ఈ సంచారం శుభకార్యాలని కలిగిస్తుంది. ఆలోచన సంపత్తిని పెంచుతుంది. హుందాతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూలతని పొందగలుగుతారు. అయితే మే 1వ తారీఖు నుంచి బృహస్పతి సంచారం వృషభ రాశిలోకి రావటం ద్వారా ఇది షష్ఠ స్థితి కావటం వల్ల ప్రతికూలత ప్రారంభమవుతుంది. శని సంచారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. మంచి నిర్ణయాలు ఏప్రిల్ 30 తేదీ లోపల ప్రారంభించడం ద్వారా శని బలం, బృహస్పతి బలం ద్వారా మీకు ఉత్తమ విషయాలు సాధ్యపడతాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయాల్లో మే తర్వాత కొంచెం సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. యోచించగా 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలను ఎక్కువగా కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాలు కూడా అంతిమంగా ఉంటాయి. అయితే వీటిని ఎదుర్కొని అనుకూలత సాధించగలుగుతారు. శని యొక్క బలం ద్వారా మానసిక ధైర్యంతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి అనుకూల గ్రహాలు శని, రవి, బృహస్పతి. ప్రతికూల గ్రహాలు మే తర్వాత నుంచి బృహస్పతి, అలాగే శుక్రుడు, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి శ్రీ మహాలక్ష్మిని దర్శించడం శ్రేయస్కరం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. రెండు 2024 సంవత్సరం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. బృహస్పతి సంచారం కూడా అర్ధాశ్రమ బృహస్పతి ఏప్రిల్ 30 వరకు కూడా కొనసాగుతుంది. మే 1వ తారీఖు నుంచి ఈ మకర రాశి వారికి బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. పంచమ స్థానంలోకి వస్తుంది కాబట్టి మబ్బులు వీడిపోయి సూర్యకిరణాలు ఏర్పడినట్టుగా ప్రతి విషయంలోనూ కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాలు కూడా క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. శుభశకునాలు గోచరిస్తాయి. పరిస్థితులు చక్కబడతాయి. గృహ విషయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నేర్పరితనం కూడా ప్రారంభమవుతుంది. ఆనందకర పరిస్థితులు వైద్య వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోగలుగుతారు. యోచించగా 2024 సంవత్సరం మకర రాశి వారికి ఆశాజనకంగా మారుతుంది. అభివృద్ధిని తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరం మకర రాశి వారి అనుకూల గ్రహాలు బృహస్పతి, కుజుడు, రాహువు. ప్రతికూల గ్రహాలు శని, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఓం రామదూతాయ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. రెండు 2024 సంవత్సరం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క ప్రభావం ఏలినాడు శని కారణంగా శారీరకంగా వేధిస్తుంది. బృహస్పతి సంచారం కూడా తృతీయ స్థానంలో, అనంతరం చతుర్థ స్థానంలో మానసిక క్లేశాలని పెంచుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. అధిక ఒత్తిళ్లు ఆకస్మికంగా చేకూరుతాయి. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా ఊహించుకుని సమస్యలుగా భావించి ప్రతికూల ప్రభావాన్ని కూడా పెంపొందింప చేసుకుంటారు. కాబట్టి ఆలోచన సంపత్తిని
పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రతి పని ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా వికటిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు విముఖతకు దారితీస్తాయి. బంధువులతోటి మిత్రులతోటి సంబంధాలు దూరమవుతాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఒడిదుడుకులు పెరుగుతాయి. సమర్థత ఉన్నప్పటికీ వాటిని నిరూపించుకునేటువంటి అవకాశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో అన్ని రంగాల వారు కూడా ఈ సంవత్సరం మెలగడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. యోచించగా 2024 సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ పట్టుదలతో కూడినటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారి అనుకూల గ్రహాలు బుధుడు కుజుడు, ప్రతికూల గ్రహాలు శని రాహువు కేతువు బృహస్పతి. ఈ సంవత్సరం కుంభరాశి వారు ఈ ప్రతికూలతని దూరం చేసుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఓం శ్రీ మహాకాళ్యై నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మానసికంగా స్మరించడం శ్రేయస్కరం. రెండు 2024 సంవత్సరం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా మీకు ప్రతికూలంగా ఉంటుంది. బృహస్పతి సంచారం ఏప్రిల్ 30 వరకు కూడా అనుకూలతని కలిగిస్తుంది. మే 1 నుంచి బృహస్పతి సంచారం మేషరాశి నుంచి వృషభ రాశికి రావటం ద్వారా తృతీయ స్థానంలో బృహస్పతి బలహీనతని పెంచుతాడు. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విచక్షణ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాలి. అన్ని కార్యక్రమాలు అవగాహన ఉన్నప్పటికీ 1-2 సార్లు ఆలోచించి నిర్వహించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. విద్యార్థులకి దూకుడు స్వభావం పనికిరాదు. అనుచిత పరిస్థితులు మహిళలకు ఆర్థికంగా మే తర్వాత ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. యోచించగా 2024 సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలని కలిగిస్తుంది. ప్రతి పని శ్రద్ధతో నిర్వహించడం, క్రమశిక్షణతో కొనసాగించడం ద్వారా మాత్రమే సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం మీనరాశి వారి అనుకూల గ్రహాలు బృహస్పతి రవి, ప్రతికూల గ్రహాలు శని, మే తర్వాత బృహస్పతి అలాగే రాహువు కేతువు కూడా. ఈ ప్రతికూల గ్రహాలు ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని అధిగమించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం శ్రేయస్కరం. ఓం నమో నారసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మానసికంగా స్మరించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారికి 2024 సంవత్సరంలో ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి 2024 సంవత్సరంలో ఆనందదాయకంగా కొనసాగాలని, ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు కలిసి రావాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించాలని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆంగ్ల నూతన సంవత్సరం సోమవారంతో ప్రారంభమవుతోంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. కాబట్టి 2024 మొత్తం లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. స్నానం చేసే నీటిలో తెల్లటి పుష్పాలు కొన్ని కలుపుకొని, శంఖంలో పోసిన జలం కొద్దిగా స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత చంద్రుడికి ప్రియమైన దిక్కైన వాయువ్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వాయువ్య దీపం వెలిగిస్తే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ కటాక్షం ద్వారా ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే నానబెట్టిన బియ్యము లేదా అరటిపండు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో రుద్రాక్ష జలంతో అభిషేకించడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళి నమక చమకాలతో శివాభిషేకం చేయించుకోవటం ద్వారా శివానుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం సోమవారంతో ప్రారంభమవుతోంది కాబట్టి సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రులై వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శివాలయ దర్శనం, విష్ణు ఆలయ దర్శనం, లక్ష్మీ ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.
అలాగే తెలుపు రంగు వస్త్రాలను ఈరోజు ధారణ చేయటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకు 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరం సోమవారంతో ప్రారంభమైంది. శివునికి ఒక్కడికే సదాశివుడు అనే పేరుంది. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే మంగళకరుడు అని. కాబట్టి మనమంతా కూడాను సదా మంగళకరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని సాగించడానికి పరమేశ్వరుడు ఈ నూతన ఆంగ్ల సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవటం మనం చేసుకున్న అదృష్టంగా భావిద్దాం. ఈ రోజున ప్రతి గృహంలో కూడాను అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం ఆచరిద్దాం. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి అర్చిద్దాం. అంతేకాదు, అమృత తుల్యవంతమైనటువంటి ఆ అభిషేక తీర్థాన్ని మీ గృహంలోని ప్రతి గదిలో కూడాను సింహద్వారాలపైన అలా 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 చల్లుదాం. అలా గనక చేసినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి కలకాలం కూడాను నిలిచి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున చంద్రతత్వంలో విరాజిల్లేటువంటి మహోన్నతమైనటువంటి చంద్రశేఖరుని యొక్క అష్టోత్తర శతనామావళితో పాటు చంద్రశేఖరాష్టకం ఎవరైతే ఇంటిలో పఠిస్తారో వారికి చక్కటి మానసిక ప్రశాంతత అనేది పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా 2024 అనేటువంటిది చాలా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి సూర్య ఆరాధన అనేటువంటిది యజమాని తప్పనిసరిగా పాటించాలి. ప్రతినిత్యం కూడాను ఇంటి యజమాని పవిత్రవంతమైనటువంటి స్నానాదులు పూర్తయిన పిదప సూర్యునికి ఎదురుగా తూర్పుగా నుంచుని ఓం సవిత్రే నమః అంటూ అర్ఘ్యప్రదానం 3 సార్లు గనక ఇచ్చినట్లయితే, ఆదిత్య హృదయ పారాయణ చేసినట్లయితే సర్వ విధములైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానంతో ఆ ఇంటిల్లిపాది కూడాను చక్కగా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ ఆనందాన్ని, సిరి సంపదల్ని, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి సర్వేశ్వరునికి సంబంధించినటువంటి మహామృత్యుంజయ జపం, విభూతి ధారణ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిందే. విభూతి సమస్త ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగిస్తుంది. కాబట్టి ఇంటిల్లిపాది విభూతి ధారణ చేసి పరమేశ్వరుని యొక్క శివనామాన్ని చక్కగా ధ్యానిస్తూ సదాశివ 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 అని చెప్పేసి కనుక ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి సర్వమంగళకారుడైనటువంటి పరమేశ్వరుడు సర్వమంగళితో కూడి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసాదిస్తాడు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ దినము నాడు. ఇంతటి మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని మనమంతా కూడాను గమనిస్తూ గృహబల రీత్యా పాటించవలసినటువంటి ముఖ్య సూత్రాలలో మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేయండి. మారేడు చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించండి. ఈ సుదినాన ఎవరైతే ఈ విధి విధానాన్ని ఈ రోజున పాటిస్తారో వారికి అష్టలక్ష్మీ వైభవం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఐశ్వర్యాయ నమః అంటూ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ మారేడు చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణాలు ఆచరించండి. ఇలా గనక చేసినట్లయితే సర్వవిధ సంపత్తులతో మీరు తొలతూగడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుమలంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సరం 2024 సందర్భంగా శుభాకాంక్షలు. సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. స్వాగతం అన్న శబ్దాన్ని ప్రయోగించే సమయంలో పలువురు ఈ పదాన్ని పునరుక్తం చేస్తూ ఉంటారు. స్వాగతం, సుస్వాగతం అంటూ ఉంటారు. వ్యాకరణ దోషం. స్వాగతం అని మాత్రమే పలకాలి. సుస్వాగతం అనడంలో సకార శబ్దాలు ద్వ్యత్యయంగా రావడంతో అది వ్యాకరణ దోషం అంటారు వ్యాకరణవేత్తలు. అయినా మనం అంటున్నాం కదా అంటే అర్థం ఏమిటి అంటే, ఏ శబ్దాన్ని, ఏ పనిని, ఏ కార్యక్రమాన్ని చేస్తే, చూస్తే, వింటే, అంటే, తెలుసుకుంటే మనలో ఆనందం కలుగుతుందో అవి దోషాలు అయినప్పటికీ వాటిని అలాగే చేస్తూ ఉంటాం మనమంతా కూడా అని లోక తాత్పర్యం. చాంద్రమాన అనుసరించేటటువంటి వారికి ఉగాది సంవత్సరం నూతన సంవత్సరం. సౌరమానాన్ని అనుసరించేటటువంటి వారికి సూర్య సంక్రమణం మేషరాశిలో ఉన్న కాలం ఉజ్జాయింపుగా ఏప్రిల్ 14వ తేదీ నూతన సంవత్సరం. బార్హస్పత్యమానాన్ని అనుసరించేటటువంటి వారికి ఉగాది నూతన సంవత్సరం ఆరంభం. అలాగే ప్రాంతీయ నేపథ్యాలలో, ప్రాంతీయ చరిత్రలలో, సంస్కృతి సభ్యత సంస్కారాలలో ఇలాంటి ఉగాది సంబంధంగా నూతన సంవత్సరంగా ఆరంభంగా అనేక సూచనలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఈనాటి కాలంలో పలు దేశాలలో ఆంగ్ల కాలమానమే అమలులో, ఆచరణలో, పలువురికి అభ్యాసంలో ఉన్న కారణం చేత నూతన ఆంగ్ల సంవత్సరం అనగానే కొత్త సంవత్సరం అంటూ పలువురు ఆనందాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈ వివరాలన్నీ గమనించినట్లయితే 1 జనవరి నాడు మనం ఏం చెయ్యాలి? రాశి ఫలాలు తెలుసుకున్నాక మన రాశికి మంచి చెడు బేరీజు వేసుకునే సందర్భం అర్థమైన తదనంతరం ఆనందాన్ని ఎలా పెంచుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది. ఏ దైవాన్ని ఆరాధించాలి? ఏ రత్నాన్ని ధరించాలి? ఏ వస్త్రాలు దానం చేస్తే మంచిది? ఏ మంత్రం జపం చేస్తే క్షేమం కలుగుతుంది? ఎలాంటి మొక్కలను నాటి మనం సంరక్షణ చేస్తే క్షేమం కలుగుతుంది? ఇవన్నీ తెలుసుకున్న అనంతరం పాటిస్తున్నామా, తెలుసుకునే ఊరుకుంటున్నామా అన్న అంశం మీదనే మనలో ఉండే ఆనందం ఆధారపడి ఉంటుంది. ఏ విద్యకైనా, ఏ పండుగకైనా, ఏ వ్రతానికైనా, ఏ నోముకైనా 3 స్థితులు ఉంటాయి అంటుంది శాస్త్రం. అధీతి, బోధ, ఆచరణ. ఏ విద్యకైనా ఇవే ప్రధానం. మొదటిది అధీతి అంటే ఏమిటో తెలుసుకోవాలి. ధి అంటే బుద్ధి. రెండవది బోధ, తెలుసుకున్న ఆ విషయాన్ని పలువురికి తెలియజేయాలి. మూడవది ఆచరణ, తాను స్వయంగా ఆచరిస్తూ ఇతరులను కూడా ఆచరించే విధంగా ప్రోత్సహించాలి. ఇవే ఈ మూడింటికి పరమార్థ ప్రయోజన కారకాలుగా సనాతన ధర్మం వివరిస్తుంది. అతిథి, బోధ, ఆచరణ. తెలుసుకుంటున్నాం రోజువారీగా ఎన్నో విషయాలు, ఉదయం నుంచి రాత్రి వరకు అనేకములు తెలుసుకుంటూ 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 జీవితం అంతా కూడా తెలుసుకుంటూనే పోతూ ఆచరణ ఎక్కడా, బోధ ఎక్కడా, అమలు ఎక్కడా, విశ్వాసం ఎక్కడా? అగమ్యగోచరంగా ఒకానొక పూర్వ సందర్భంగా ఒక చీమ ఏదో, ఒక ఈగ ఏదో ఇల్లు అలుకుతూ తాను తన ఇంటినే మర్చిపోయి ఇల్లలికిన ఈగ అంటూ తన పేరు మర్చిపోయింది అంటారు పెద్దలు. అలా ఒక సామెత చెప్పినట్టుగా మారిపోతున్నది ఈనాటి ఆధునిక జీవన వ్యవహార సరళి శైలి. అలా కాకుండా ఉండాలి అంటే 4th జనవరి, 3rd జనవరి, 2nd జనవరి, 1st జనవరి, 1 జనవరి నుంచి 4వ జనవరి వరకు ఈ 4 రోజులు కూడా 1 జనవరి నాడు ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకున్నామో ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లయితే ఈ 4 రోజులు కట్టుబడి ఉంటే చాలు, సంవత్సరం అంతా కూడా కట్టుబడి ఉంటాం. విశేషంగా మత్తు పానీయాలకు బానిసలైన వారు, అలవాటులో ఉన్నటువంటి వారు ఆయా మత్తు పదార్థాలను 1 తేదీ జనవరి 2024 ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మానివేద్దాం అంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే
ఆలయాలకు వెళ్ళే అలవాటు లేనటువంటి వారు కనీసంగా నూతన సంవత్సరం ఆరంభం అవుతున్నది కనుక ఇక నుంచైనా ఆలయానికి వెళదాం అంటూ మొదటి తేదీ నాడు ఆలయానికి వెళతారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కూడా బారులు తీరి దర్శనం చేసుకుంటారు. కానీ ఆ ఆధ్యాత్మిక ఆస్తికవాద స్వభావం అక్కడితో పరిసమాప్తం అయిపోతుంది. అలా కాకూడదు. అలాంటి నిర్ణయం తీసుకోవాలి. మొదటి తేదీ జనవరి నాడు మొక్కల పెంపకం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతతో కంకణ ధారణమే ఉంటాం అనే సంకల్పం చేసి ప్రతి నెలలో ఒక్క మొక్కనైనా కొత్తగా నాటి నీరు పోసే సంకల్పానికి శ్రీకారం చుట్టాలి అనే సంకల్పం చేయడమే పర్యావరణానికి మనం చేసేటటువంటి పుణ్యం పెంచుకునేటటువంటి దోహదకారి అయినటువంటి పని. మనం పర్యావరణంలో ఉన్నాం. పర్యావరణం నుంచి బయటికి మనం రాలేం. అందులో అంతర్భాగం కనుక పర్యావరణ పరిరక్షణకై మనవంతు బాధ్యతగా నెలలో ఒక్కరోజు మొక్కల పెంపకానికే కేటాయించడం. విశేషంగా పుట్టినరోజు కావచ్చు, వివాహాలకు సంబంధించిన సందర్భాలు కావచ్చును, చిన్నపిల్లలు జన్మించిన సందర్భాలు కావచ్చును, గృహప్రవేశం సందర్భం కావచ్చును, ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్ని అరుదైన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో మొక్కల పెంపకం స్వీకరించడం, ఎవరికి వారు వారి వారి జన్మ నక్షత్రాలకు అనుకూలంగా ఉండే మొక్క పేరు తెలుసుకుని ఆ మొక్కను స్వార్థంతోనైనా సరే నాటి నీరు పోసి పెంచి పోషించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం, ఇలా ఒక నిర్ణయం చేయడం. 10 మందికి తోడ్పడే విధంగా దానం చేసే సంకల్పాన్ని పెంచుకోవడం, మన వద్ద ఎంత ఉన్నా అందులో కొంత ఇతరులకు అందిద్దాం అనే బుద్ధిని పెంచుకోవడం, ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం కలిగించుకోకపోవడం. 2024 మొదటి తేదీ జనవరి ఈ సంవత్సరం అంతా, భవిష్యత్ కాలం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధతో విషతుల్యంగా మారబోతోంది. ఎవరికి వారు వారి వారి వ్యక్తిగతమైనటువంటి రహస్య గోపనీయ వ్యవహారాలు ఏవి కూడా ఇక పైన గోపనీయంగా ఉండవు. 3 మార్లు ఇలా నిర్ద్వంద్వంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత యథాశక్తి కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. జీవితాన్ని ఆనందమయంగా మార్చుకుందాం. ఆ తీసుకోవలసిన నిర్ణయాలలో మొదటిది, ఈ రోజు నుంచి ప్రతిరోజు 1 గంట సమయం సాయంత్రం వేళ చరవాణిని కట్టివేయాలి. రెండవది, ఈ రోజు నుంచి కనీసం గంట సమయం, సాయంత్రం సమయం ఇంటిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపాలి. ఈ రోజు నుంచి ప్రతిరోజు యథాశక్తి కాసింతనైనా ఇతరులకు దానం ఇచ్చే ప్రయత్నం, సంకల్పం చేయాలి. 3 విధాలుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ 2024 సంవత్సరం అంతా అందరికీ ఆనందమయం కాబోతుంది. ఇదే ఆనంద యోగం. ఆనందంగా ఉందాం. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆనందంగా గడుపుకుందాం. అందరి ఆనందాన్ని కోరుకుందాం. శుభమస్తు. వదనారవిందవక్షో వామాంకతటీ వశం వదీభూతా పురుషత్రితయే త్రేధా పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి అని మూకశంకరులు ఆర్యాశతకంలో. అమ్మా, నువ్వు ఒక్కదానివే ఏం చేస్తూ ఉంటావంటే, ఒకరికి నాలుక మీద ఉంటావు, ఒకరికి వక్షస్థలంలో ఉంటావు, ఒకరికి ఎడమ భాగంలో ఉంటావు. ఉండి వాళ్ళు త్రిమూర్తులుగా ఈ లోకాల్ని చక్కబెట్టగలిగినటువంటి శక్తివి. అటువంటి తల్లి నీకు నమస్కారం అన్నారంటే ఆ ఒక్క శక్తి 3 శక్తులుగా మారి ముగ్గురు మూర్తులను ఆవహిస్తోంది. కాబట్టి ఆ అభేదతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు పద్యం. ఆ పార్వతి లక్ష్మి, ఆ పార్వతి సరస్వతి. కాబట్టి లాలిత సంపద లక్ష్మి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే. అదేమిటి? గంగమ్మకి ముగురమ్మల పక్కకి స్థానం ఎలా వచ్చింది ఈ పద్యంలో? అలా ఎందుకంది ఆవిడ? గంగమ్మ వచ్చింది అన్నమాట ఎందుకు వచ్చింది అంటే, రామాయణం బాలకాండలో ఒక మాట ఉంది. గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు, పార్వతీదేవి హిమవంతుని యొక్క చిన్న కూతురు. ఆయనకి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె గంగమ్మ. ఆ గంగమ్మని దేవతలు ప్రార్థన చేశారు, అమ్మా నువ్వు వచ్చి
స్వర్గలోకంలో ప్రవహించు, దాని వలన దేవతా కార్యాలు నడుస్తాయని. ఆమె ఆకాశగంగయ్యి ఊర్ధ్వలోకంలో ప్రవహించింది. అందుకని మంగళపావన గంగ వచ్చి, లోకములను పావనం చెయ్యగలిగినటువంటి గంగ, పరమమంగళ స్వరూపిణి అయినటువంటి గంగ ఒక రూపు దాలిస్తే ఆమె కేవలము బాహ్యంలో నీటిగా చల్లగా ఉండడం కాదు, ఆమె మనసు కూడా అంత కారుణ్యంతో ఉంటుంది. అటువంటి గంగ పెద్ద కుమార్తె కనుక, ఏది పిల్లొచ్చిందా అందనుకోండి మేనక, పిల్లొచ్చిందా అంటే పెద్ద పిల్ల చిన్నపిల్ల కూడాను. అందుకని అక్క చెల్లి ఇద్దరూ అదే ప్రేమతో ఉంటారు. అందుకని ఆ గంగమ్మగా పెద్ద కుమార్తెగా ఉన్నది ఎవరో ఆమెయే ఈమె రెండో కుమార్తె. అందుకే మీరు ఒక చమత్కారం ఉంటుంది, విఘ్నేశ్వర నామాల్ని సుబ్రహ్మణ్య నామాల్ని చూస్తే ద్వైమాతురాయ నమః అని విఘ్నేశ్వరుడికో నామం. ఆయనకి ఇద్దరు తల్లులు ఎక్కడున్నారు అసలు? పార్వతీదేవి యొక్క ఒంటి మట్టిలోంచి కదా వచ్చాడు ఆయన. అయినప్పుడు ఇద్దరు తల్లులు ఎలా కుదురుతారు? సుబ్రహ్మణ్యుడికి కుదురుతారు. ఎందుకంటే ఆయన గంగలోంచి వచ్చి పార్వతీదేవి శరీరం శరవణతటాకంగా ఉంటే అందులో పడి అందులోంచి పైకి వచ్చాడు కాబట్టి ద్వైమాతురాయ నమః. ఇద్దరు తల్లులు సుబ్రహ్మణ్యుడికి అన్వయం. మరి విఘ్నేశ్వరుడికి ఎలా అన్వయం? విఘ్నేశ్వరుడికి అన్వయం కుదరదుగా. కానీ విఘ్నేశ్వరుడికి ఎందుకు అన్వయం కుదిరింది అంటే, మా నాన్నగారు గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకుని గౌరవించారు కాబట్టి ఆయన చేత గౌరవింపబడింది, ఆయన చేత ప్రేమగా చూడబడింది కాబట్టి నేను ఒక తల్లిలా భావన చేస్తానని నమస్కారం చేశాడు. ఆయన సంస్కారం అది. అందుకని ద్వైమాతురాయ నమః తప్ప నిజంగా ఇద్దరు తల్లులని కాదు. అది విఘ్నేశ్వర సంస్కారాన్ని ప్రకటనం చేస్తుంది. అలా ఇక్కడ గంగమ్మ పార్వతీదేవి రెండు దేవతాంశలు కూడా మేనకని ఉద్ధరించడానికి ఆవిడ కడుపును వచ్చాయి. అందుకే పార్వతీదేవి ఎంత చల్లటిదో, ఎంత కారుణ్యమున్నదో, గంగమ్మ కూడా అంత పావనమైనది, అంత చల్లనిది, అంత మంగళప్రదురాలు, అంత సౌశీల్యవతి, అంతటి కారుణ్యమూర్తి. అందుకే మీరు చూడండి, ఇద్దరూ కలిసి వచ్చే సందర్భం ఒక చోట ఉంది. ఇద్దరూ వచ్చి తరింపచేస్తుంటారు. ఇద్దరూ వచ్చి కన్న తల్లులుగా తరింపచేసే సందర్భం ఎక్కడుంటుంది అంటే ఒక్క కాశీపట్టణంలో ఉంటుంది. కానీ అలా తరించిన వాడికి చెప్పడానికి ఉండడు. అదొక్కటే తేడా. ఎందుకని అంటే కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఎలా ఉంటుందో కాశీఖండంలో వర్ణించాడు శ్రీనాథ మహాకవి. ఆఖరి ఊపిరికి వచ్చేసి ఇంక దగ్గర పడిపోయి మనసు ఇంద్రియముల యొక్క శక్తిని అంతటినీ మూట కట్టేసి వెళ్ళిపోవడానికి దారి వెతుక్కుంటుంటే, కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టేసేవాడు ఎవరుంటాడో వాడు ఊపిరి అందక ఆయాసపడి ఒళ్ళు చెమట పట్టేస్తుంటేట, అప్పుడు పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకుడుంటి. అలాగే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరీగ. గంగమ్మ సాకార రూపమును పొంది వామహస్తమున నిమురు మంగళ గంగ. అటువంటి తల్లి వచ్చి నిలబడుతుంది. అప్పుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదీశమునరించునప్పుడు కాశీపట్టణంలో ఆఖరి ఊపిరికి దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఇంక స్పృహ లేకుండా పడిపోతే మొట్టమొదట ఎవరొస్తారంటే పార్వతీదేవి వస్తుంది దగ్గరికి. వచ్చి వాడు కుడి చెవి కిందకి పెట్టి ఎడమ చెవి పైకి పెట్టి ఇలా పడుకున్నాడు అనుకోండి, వాడి తల తిప్పుతుంది. తిప్పి కుడి చెవి పైకి ఉండేటట్టుగా చేసి రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశారు. అక్కడ ఏ ప్రాణి చచ్చిపోయినా కుడి చెవి పైకి వస్తుంది. అందుకే కుడి చెవి పైకి పెట్టి అమ్మవారు తన తొడ మీద పడుకోబెట్టుకుంటుంది. పడుకోబెట్టుకొని కాశీ మా ఆయనకి ప్రీతిపాత్రమైన పట్టణం, ఇక్కడ వెళ్ళిపోతున్న వాడికి విసినికర్రతో విసరణని పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ అంటే హిమవంతుని కూతురు పార్వతీదేవి తన పవిట కొంగుతో విసురుతుంది వాడికి, ఆ వెళ్ళిపోతున్నవాడికి. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి వీపునిమురు. ఆ గంగానది ప్రత్యక్షమై రూపంతో బయలుదేరి వచ్చి పార్వతీదేవి పక్కన కూర్చుని తన చల్లటి చేత్తో ఏం బెంగ పెట్టుకోకు నాన్న అని గుండెల మీద నిమురుతూ ఉంటుంది. నమః శివాయ నమః శివాయ హర హర శంకర